హలో మై డియర్ స్టూడెంట్స్. సో స్టాటిస్టిక్స్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ 2 క్లాసెస్ జస్ట్ డెమో క్లాస్గా మీకు చెప్పాను. ఇప్పుడు టాపిక్లోకి వస్తున్నాను. సో టాపిక్ ఏంటి అంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఓకేనా? సో ఈ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనే టాపిక్ బీకామ్ వాళ్ళకి ఉంటుంది, బీసీఏ వాళ్ళకి ఉంటుంది, బీఏ వాళ్ళకి ఉంటుంది, బీఎస్సీ వాళ్ళకి ఉంటుంది, అండ్ బయోసైన్స్ వాళ్ళకి, బయోస్టాట్స్, బయోసైన్స్, మెడికల్ సైన్సెస్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క స్ట్రీమ్లో కూడా స్టాటిస్టిక్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ టాపిక్, ఎస్పెషల్గా ఈ టాపిక్ అనేది కామన్ టాపిక్ అందరికీ. సో ఇది ఎవరెవరికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, అసలు దీని గురించి ఏంటి అనేది నేను వీడియో లాస్ట్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను. ప్రెసెంట్ మీకు ఎగ్జామ్లో కనుక ఒకవేళ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించి క్వశ్చన్ అడిగితే మీరు ఏమేమి రాస్తారు అనేది ఈ క్వశ్చన్లో నేను ఒకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ ఎండింగ్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి, అసలు మనకి ఏ పనైనా సరే ఎందుకు, ఎక్కడ, ఎలా అప్లై చేస్తామో తెలిస్తేనే మనకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరికి చెప్పాను. సో ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా వీడియో లాస్ట్లో మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, మీరు బీఏ స్టూడెంట్స్ అయితే బీఏ వాళ్ళ స్టాట్స్ ఎందుకు వాడాలి, బీకామ్ వాళ్ళైతే ఎక్కడ వాడాలి, బీఎస్సీ వాళ్ళు ఎక్కడ వాడతారు, నెక్స్ట్ బీసీఏ వాళ్ళు ఎక్కడ వాడతారు, లైఫ్ సైన్స్ వాళ్ళు ఎక్కడ వాడతారు, ఇలా అన్నీ నేను చెప్తూ ఉంటాను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తోటి. మీరైతే ఫస్ట్ నోట్స్ చూడండి. సో మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ టాపిక్ అన్నమాట. సో డెఫినేషన్ ఏంటి అంటే ఏ సింగిల్ వాల్యూ దట్ రిప్రజెంట్స్ ద సెంటర్ వాల్యూ ఆఫ్ ద డేటా సెట్. ఏ సింగిల్ వాల్యూ దట్ రిప్రజెంట్స్ ద హోల్ డేటా సెట్. ఇట్ ప్రొవైడ్స్ ఏ క్విక్ వే టు అండర్స్టాండ్ ద మిడిల్ పొజిషన్ అరౌండ్ విచ్ డేటా పాయింట్ టెన్సెస్ టు క్లస్టర్. The 3 primary measures used to find the central point are mean, median and mode. యాక్చువల్గా చెప్పాలి అంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది ఒక సింగిల్ పాయింట్ మొత్తం డేటా సెట్కి ఆన్సర్ ఇస్తుంది. ఓకేనా? సో మనం ఏదైనా ఒక గ్రూప్ గురించి మాట్లాడాలి అంటే గ్రూప్లో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే టైం మనకు ఉండదు. ఆ గ్రూప్ మొత్తానికి నేను ఒకటే ఆన్సర్ ఇవ్వాలి అన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని వాడతాము. యాక్చువల్గా చెప్పాలి అంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ మెజర్స్, పొజిషనల్ మెజర్స్ అనేది ఉంటాయి. మ్యాథమెటికల్ యావరేజెస్, పొజిషనల్ యావరేజెస్ అని ఉంటాయి. అయితే ఈ మ్యాథమెటికల్ యావరేజ్లో మీన్, జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీన్ అనేవి మ్యాథమెటికల్ యావరేజెస్ అనమాట. అండ్ మీడియన్, మోడు అనేది పొజిషనల్ యావరేజెస్ అంటారు వీటిని. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నేను దీని గురించి మళ్ళీ ఎండింగ్లో ఒకసారి చెప్తాను. ఇవేమో మ్యాథమెటికల్ యావరేజెస్, ఈ మీడియన్ అండ్ మోడ్ అనేవి పొజిషనల్ యావరేజెస్ అంటారు వీటిని. ఓకేనా? సో మరి ప్రతి దాంట్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే మన హ్యూమన్ బాడీలో కొన్ని పనికొచ్చేవి, పనికిరానివి ఎలా అయితే ఫామ్ అవుతూ ఉంటాయో, సో మనం క్రియేట్ చేసే ప్రతి టాపిక్కి కూడా కొన్ని అడ్వాంటేజెస్, మెరిట్స్, కొన్ని డిమెరిట్స్ అనేవి ఉంటాయి. సో అడ్వాంటేజెస్ చూద్దాము. ఈ సెంట్రల్ టెండెన్సీ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏ సమ్మరైజ్డ్ మ్యాసివ్ డేటా సెట్ ఇంటూ 1 రిప్రజెంటేటివ్ వాల్యూ. చెప్పా కదా, ఒక్క వాల్యూనే మొత్తం డేటాని రిప్రజెంట్ చేయడం అనేది ఒక అడ్వాంటేజెస్. నెక్స్ట్ దే ఎలో క్విక్ డైరెక్ట్ కాంప్లికేషన్స్ బిట్వీన్ 2 or more డిఫరెంట్ గ్రూప్స్. సో ఒక కాంప్లికేషన్ అనేది అరైజ్ అయినప్పుడు దానికి కూడా ఒక మంచి క్లియర్ ఆన్సర్ అనేది దీని ద్వారా చెప్పొచ్చు. దే ట్రాన్స్లేట్ కాంప్లెక్స్ స్టాటిస్టికల్ డిస్ట్రిబ్యూషన్స్ ఇంటూ ఏ సింపుల్ అండర్స్టాండింగ్ మెట్రిక్. ఒక సింపుల్ అండర్స్టాండింగ్ తోటే మనము ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. కాంప్లెక్స్ డేటా సెట్లో నుంచి సింపుల్ ఆన్సర్స్ మనం ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ దే సర్వ్ యాజ్ ద బేస్ లైన్ క్యాలిక్యులేషన్ ఫర్ అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్ లైక్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. ఇలాంటివి క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఒక బేస్ లైన్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇవి క్లియర్గా అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్, ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, చూద్దాము. సో దే ప్రొవైడ్ ఏ క్లియర్ టిపికల్ బెంచ్ మార్క్ టు గైడ్ బిజినెస్, మెడికల్ ఆర్ ఎకనామికల్ చాయిసెస్. అంతే కదా? సో దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని చెప్పాను. బిజినెస్లో వాడతారు, మెడికల్గా వాడతారు, ఎకనామికల్గా వాడతారు. సో ఇది ఒక గైడ్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట. సొల్యూషన్ ఆన్సర్ చెప్పడానికి ఒక గైడ్, మనకు ఒక గైడ్ లాగా యూజ్ అవుతుంది. సో చెప్పినట్టుగానే ఇంకా డిసడ్వాంటేజెస్, డిమెరిట్స్, లిమిటేషన్స్ అనేవి ఉంటాయి ప్రతి దానికి కూడా. సో దీనికి ఉన్న లిమిటేషన్స్ వచ్చేసి ఏ సెంట్రల్ వాల్యూ కెన్ సజెస్ట్ ఏ టిపికల్ సినారియో దట్ డస్ నాట్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్ రియాలిటీ. సో అది మనం సెంట్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కొన్నిసార్లు ఫైండ్ అవుట్ చేసిన సెంట్రల్ వాల్యూ అనేది ఆ డేటా సెట్లో లేని వాల్యూస్ కూడా వస్తాయి అన్నమాట.
ఇది సెంట్రల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వచ్చే మెయిన్ డిసడ్వాంటేజెస్. మీకు ప్రాబ్లమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేసిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పినా అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నోట్స్ అయితే థియరీ ఇలాగే ఉంది. దే ఫెయిల్ టు షో డేటా డిస్ట్రిబ్యూషన్స్ మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు నో ఇఫ్ సోర్సెస్ ఆర్ tightly clustered. ఓకేనా, ఈచ్ స్పెసిఫిక్ మెజర్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ టు క్యాలిక్యులేట్ ఎర్రర్. ఓకేనా, సో నెక్స్ట్ ఇవి దీని యొక్క మెయిన్ డిసడ్వాంటేజెస్. సో ఇప్పుడు నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. BA వాళ్ళకి BCA వాళ్ళకి ఎక్కడెక్కడ వాడతారు అనేది నేను చెప్తాను. ఇప్పుడు నా నోట్స్ వినండి, నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీకామ్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, అకౌంట్స్ గురించి మాట్లాడతారు. ఓకేనా, సో అకౌంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఒక కంపెనీలో ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనుకోండి. ప్రతి ఎంప్లాయీకి పర్టికులర్ శాలరీ అనేది ఉంటుంది. అయితే యావరేజ్గా ఇంకొక పర్సన్ని మీరు జాయిన్ చేసుకునేటప్పుడు ఆ పర్సన్కి మనం ఎంత శాలరీ ఇవ్వచ్చు కంపెనీ అనేది లాస్ రాకుండా అనేది వాళ్ళకి చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే సెంట్రల్ టెండెన్సీని వాడతాం. ఫస్ట్ అందరికి ఇచ్చే శాలరీస్ యాడ్ చేస్తాము, దాంట్లో నుంచి యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ యావరేజ్ ఎంతైతే ఉందో ఆ యావరేజ్ని ఇప్పుడు వచ్చిన పర్సన్కి కూడా శాలరీ బేస్డ్ ఇచ్చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాపిడో డ్రైవర్ ఉన్నాడు అనుకోండి. ఆ ర్యాపిడో డ్రైవర్ ఏం చేస్తాడు, నేను అడుగుతాను, బ్రదర్ ఇప్పుడు నేను కనుక ర్యాపిడోలో జాయిన్ అయితే నాకు రోజుకి అందాదా ఎంత ఇన్కమ్ వస్తుంది అని అడుగుతాను. ఇన్కమ్ వస్తుంది అంటే అందాదా అతను చెప్పాలి, నేను జాయిన్ అయ్యి 1 వీక్ అయింది బ్రో, 1 వీక్ నుంచి నాకు ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ ఈ విధంగా అయితే పడింది. యావరేజ్గా ఒక రోజుకి 200, ఒక రోజుకి 250, ఇట్లా యావరేజ్గా మొత్తానికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తారు. 7 డేస్కి కూడా 7 డేస్కి ఈచ్ డేకి ఎంత వచ్చింది అనేది యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే యావరేజ్ అనేది వస్తుంది కదా, ఆ యావరేజే అందాదా ఒక 300 వస్తుంది బ్రో రోజుకి అని చెప్పేసి చెప్తారనమాట. ఈ విధంగా యావరేజ్ అనేది రియల్ లైఫ్లో అప్లికబుల్ యూజ్ అవుతుంది. బీకామ్ వాళ్ళకి ఎక్కడ శాలరీస్ చెప్పడానికి యావరేజ్ శాలరీ ఎంత, యావరేజ్ మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది, రోజు ఇంత షాప్ నడుస్తుంది, యావరేజ్గా ఒక రోజుకి ఎంత నడవచ్చు అనేది చెప్పడానికి కూడా మనము ఈ బీకామ్ ఆస్పెక్ట్స్ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇకపోతే BA స్టూడెంట్స్ ఉంటారు, మేడం మరి మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే, మీరు ఒక ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఓకేనా, లేదా పబ్లిక్ ఏదైనా సర్వీస్ చేసినప్పుడు ఒక పొలిటీషియను యావరేజ్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి నెక్స్ట్, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఇద్దరు, ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, ఒక ఇంట్లో ఒక్కరే ఉన్నారు, అట్లా యావరేజ్గా అసలు ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంత మనము నెక్స్ట్ ఎంత లిమిట్ పెట్టాలి, మనకిద్దరు అనే కాన్సెప్ట్స్ ఇవన్నీ ఎట్లా వస్తాయంటే ఇలా పబ్లిక్ని మొత్తం కౌంట్ చేసుకొని వాటిలో యావరేజెస్ని ఫైండ్ అవుట్ చేసి ఓకే ఇంత వస్తే మనం ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉండగలము అనేవి ఇట్లాంటి ఐడియాస్ చెప్పడానికి కూడా, ఎకనామికల్ ఐడియాస్ కోసం కూడా, ఎకనామికల్గా మనం గ్రోత్ ఇవ్వడం కోసం, ఎకనామికల్గా బడ్జెట్ ప్రొవైడ్ చేయడానికైనా కానీ మనము ఈ విధమైన మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని వాడతాం. ఇంకపోతే BCA వాళ్ళు ఉన్నారు. BCA వాళ్ళది ఏంటి అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో మీరిచ్చే కంప్యూటర్లో మీకు ఒక డివైస్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు. దాంట్లో డేటా స్పీడ్ అనేది యావరేజ్గా ఫర్ డే ఎంత వాడుకోవచ్చు అనే లిమిట్ అనేది మనం చెప్పాలి పబ్లిక్కి అంటే ఆ డివైస్ నుంచి మనం అర్థమెటిక్ మీన్ని వాడతాం. ఇది BCA వాళ్ళ కోసం. ఇంకపోతే లైఫ్ సైన్స్ వాళ్ళు ఉంటారు, బయోస్టాట్స్ వాళ్ళు ఉంటారు. మెడికల్ సైడ్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఒకరోజు ఒక డ్రగ్ ఇంత ఎఫిషియెంట్గా వర్క్ చేసింది, ఇంకొక పర్సన్ మీద కొంచెం ఎఫిషియెంట్గా వర్క్ చేసింది అనే డేటాను మొత్తం కలెక్ట్ చేసి యావరేజ్గా ఆ డ్రగ్ ఒక పర్సన్కి ఇస్తే ఎంత పర్సెంట్ అది వర్క్ చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ విధంగా ప్రతి ఆస్పెక్ట్స్లో కూడా యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని వాడతాము. ఓకేనా, సో మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఏమేమి ఉంటాయి, ప్రైమరీగా మీన్, మీడియన్, మోడ్ అనేవి ఉంటాయి. మీడ్ అనేది యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, మీడియన్ అనేది డేటాని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, ఈక్వల్ పార్ట్స్గా. మోడ్ ఏం చేస్తుంది అంటే ఎక్కువ శాతం ఏ ప్రోడక్ట్ సేల్ అయింది, ఎక్కువ శాతం ఏ డ్రగ్ ఎక్కువగా పనిచేస్తుంది,
ఎక్కువ శాతం ప్రజలు ఏ ఎకనామికల్గా చెప్పాలంటే బిఏ వాళ్ళ కోసము ఎక్కువ శాతం ప్రజలు ఏ పథకానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలాంటి ఏమేం పథకాలు మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు నెక్స్ట్ పార్టీ మీటింగ్ అప్పుడు, ఇలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని వాడతాము. ఇంకా సింపుల్గా మీరు స్టూడెంట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీకు మార్క్స్ ఉంటాయి, ఇంటర్ స్కోర్ ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరి మెమోలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ 5 సబ్జెక్ట్స్ అనుకోండి, ఓకేనా. 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్ట్స్కి కలిపి ఒక 500 మార్క్స్ ఉన్నాయి. టోటల్ 500 మార్క్స్కి మీకు వచ్చిన స్కోర్ ఎంత, దాని నుంచి ఎంత పర్సంటేజ్ మీరు ఫస్ట్ విత్ డిస్టింక్షన్లో వచ్చారా, లేకపోతే మీ స్కోర్ ఎంత పర్సంటేజ్ వచ్చారు అనేది ఒక యావరేజ్ ద్వారానే ఫైండ్ అవుట్ చేస్తారు. 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 5 సబ్జెక్ట్స్కి టోటల్ యాడ్ చేస్తారు, డివైడెడ్ బై 5 చేస్తారు. అప్పుడు మీకు వచ్చిన టోటల్ మార్క్స్ వస్తాయా, దాన్ని యావరేజ్ అంటారనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసే విషయంలో సెంట్రల్ టెండెన్సీ ఆ ఒక్క 70%, 50%, మా బాబుకి 7 పాయింట్స్ వచ్చాయి, మా పాపకి 9 పాయింట్స్ వచ్చాయి, ఈ పాయింట్స్ అన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ద్వారానే క్యాలిక్యులేట్ చేస్తాం. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక్క సింగిల్ వాల్యూ మీ మొత్తం డేటా గురించి చెప్పేస్తుంది. మీకు 9 పాయింట్స్ వచ్చాయి అంటే మీరు గుడ్ పర్సన్, బాగా చదువుతారు అని చెప్పి, అండ్ లేదు మీకు 5 పాయింట్స్ వచ్చాయంటే యావరేజ్గా చదువుతున్నారని. మరి దీంట్లో అడ్వాంటేజ్ అయితే బాగానే ఉంది, ఒక్క వాల్యూ మొత్తం డేటా గురించి చెప్తుందని చెప్పా. దీంట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లోనే మీ బాబు మార్క్స్ స్కోర్ కార్డు చూస్తేనేమో 9 పాయింట్స్ వస్తాయి, కానీ ఒక సబ్జెక్ట్లో ఏమో ఫెయిల్ అయ్యి ఉంటాడు. అప్పుడు మనం ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అన్నట్టే కదా. సో ఈ విధంగా ఒక సబ్జెక్ట్లో పూర్తిగా వీక్ ఉన్నాడు అనుకోండి, ఫెయిల్ అయినట్టే. మీరు 9 పాయింట్స్ వచ్చినా కూడా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయినట్టే. చూస్తేనేమో యావరేజ్గా మొత్తం సెంట్రల్ వాల్యూ వచ్చేసేమో 9 పాయింట్స్ వస్తే ఒక సబ్జెక్ట్ మీరు ఫెయిల్ అయ్యి ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో మనం చెప్పే ఆన్సర్ అనేది రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఈజీగా చెప్పొచ్చు, సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ మనం ఇచ్చే ఆన్సర్ అనేది ఒక రాంగ్ డెసిషన్ని తీసుకొస్తుంది అనమాట. ఇది మెయిన్ డిసడ్వాంటేజెస్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీకి. ఇంకపోతే దీంట్లో ప్రైమరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఎగ్జామ్లో వాట్ ఈజ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నా, ఎక్స్ప్లెయిన్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నా, నెక్స్ట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అడిగినా, సో ఈ ఓవరాల్ మీనింగ్ని నేను చెప్పిన నోట్స్ని మీరు అక్కడ పాయింట్ వైజ్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ మీన్. సో ప్రైమరీగా మనము మెజర్స్ ఉంటాయి, దేన్నైనా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఫార్ములా అనేది ఖచ్చితంగా కావాలి. దేనికి ఏ ఫార్ములాస్ అప్లై చేస్తాము అనేది మీరు ఇక్కడ చూడండి. ఈరోజు డెఫినేషన్ ఆఫ్ మీన్. The arithmetic mean is the mathematical average of set of numbers calculated by adding all the values together and dividing the సమ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో ఇక్కడే ఆన్సర్ మొత్తము కూడా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. సో ఎగ్జాంపుల్ తోటి దీని డెఫినేషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి అంటే మెయిన్గా అర్థమెటిక్ మీన్ని మనము ఎక్స్ బార్ తోటి డినోట్ చేస్తాము, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎక్స్ బార్ అంటారు, ఓకేనా. సో ఎక్స్ బార్తో డినోట్ చేస్తాము. ఎక్స్ బార్ అంటే ఏంటి అంటే మొత్తం వాల్యూస్ అన్నిటినీ మనం యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఒక 50 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే 5 సబ్జెక్ట్స్ ఉంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఏ అనే సబ్జెక్ట్లో 10 మార్క్స్, బి అనే సబ్జెక్ట్లో 20, సి అనే సబ్జెక్ట్లో 30, డి అనే సబ్జెక్ట్లో 40, ఈ అనే సబ్జెక్ట్లో 50. మొత్తం సబ్జెక్ట్స్ 5. మొత్తం మనకి రావాల్సింది ఎంత? యాక్చువల్గా అయితే ఒక్కొక్క సబ్జెక్టు 50 మార్క్స్, 50 × 5 అంటే 250 రావాలి. మరి తనకెంత వచ్చాయో చూద్దాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని టోటల్ చేయండి, అంటే 150 మార్క్స్ వచ్చాయి, ఓకేనా. సో హోల్ డివైడెడ్ బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 150 డివైడెడ్ బై 5. యావరేజ్గా ఒక్కో సబ్జెక్ట్లో 30. నెక్స్ట్ టైం కనుక నేను ఎగ్జామ్ పెడితే ఒక్కొక్క సబ్జెక్ట్లో 30 రావడానికి ఛాన్స్ ఉంది అని మన యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం, సెంట్రల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. యావరేజ్గా నెక్స్ట్ కనుక నేను ఒక ఎగ్జామ్ పెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్లో 30 రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్తాము. లేదా ఒక డ్రగ్ అనేది
ఒక పర్సన్కి 10% సక్సెస్ అయింది, 20% ఒకరికి సక్సెస్ అయింది, 30% ఒకరికి, 40% ఒకరికి, 50% ఒకరికి వాళ్ళ డిసీజెస్ అనేవి క్యూర్ అయిపోయాయి, 50% క్యూర్ అయిపోయాయి అని డేటా తీసుకున్నాను. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, సి అనే పర్సన్, డి అనే పర్సన్. యావరేజ్గా ఆ డ్రగ్ని కనుక నేను ఇంకొక పర్సన్కి ఇవ్వాలి అంటే ఎంతవరకు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే 30% క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సెంట్రల్ వాల్యూని, మీన్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకపోతే ఎకనామిక్స్ వాళ్ళకి ఉంటుంది, బిఏ వాళ్ళు ఉంటారు. బిఏ వాళ్ళు ఏంటి, మీరు ఇచ్చిన పథకాలలో ఒక 50 మంది పబ్లిక్ని తీసుకుంటే ప్రతి గ్రూపు ఒక డిఫరెంట్ గ్రూప్స్, సూర్యాపేట, ఖమ్మము, కోదాడ, ఇలా 5 ఏరియాస్ తీసుకున్నాము. ప్రతి ఏరియాలో కూడా 50 మంది పబ్లిక్ని మనం ఇంట్రాగేషన్ చేశాము. అందులో ఒక సూర్యాపేటలో ఏమో 10 మందికి నచ్చింది మనం చెప్పిన పథకము, ఖమ్మంలో 20 మందికి నచ్చింది, కోదాడ 30 మందికి, ఇంకపోతే కొత్తగూడెము, ఇలా సంథింగ్ 5 ఏరియాస్లో ఇంతమందికి మనం చెప్పిన పథకం అనేది నచ్చింది. యావరేజ్గా మన పథకం అనేది పబ్లిక్లో 30%, అంటే ప్రతి 50 మందిలో 30 మందికి నచ్చే అవకాశం ఉంది. అంటే మనం ఈ పథకాన్ని అమలు చేయొచ్చు. ఈ విధమైన ఆన్సర్స్ ద్వారా మనము క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం అర్థమెటిక్ మీన్ని. మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొంచెం ఏమైనా బాగా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనమాట అర్థమెటిక్ మీన్కి. ఇంకపోతే అర్థమెటిక్ మీన్ అంటే డేటా అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. మరి డేటా అనేది మెయిన్గా 3 సిరీస్ ఉంటుంది. సో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో ఇండివిజువల్ సిరీస్లో అయినా ఉండొచ్చు, డిస్క్రీట్ సిరీస్లో అయినా ఉండొచ్చు, కంటిన్యూస్ సిరీస్లో అయినా ఉండొచ్చు. సో ఇండివిజువల్ సిరీస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చెప్పాను కదా, ఒక పర్సను 5 సబ్జెక్ట్స్, 5 డిఫరెంట్ మార్క్స్. అయితే అదే మార్క్స్ ఒక పర్సన్కి కాకుండా క్లాస్లో ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇవి మార్క్స్ అని తీసుకుంటే 30, 40, 50, మరి ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. వాళ్ళవి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో టోటల్గా ఒక క్లాస్లో 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకుందాము. ప్రతి సబ్జెక్ట్లో కూడా 10 మార్క్స్ ఒక 25 మందికి వచ్చాయి, 100లో 20 మార్క్స్ ఒక 25 మందికి వచ్చాయి, 30 మార్క్స్ ఒక 10 మెంబర్స్కి వచ్చాయి ఇక్కడికి, అండ్ 40 మార్క్స్ ఒక 20. ఈ విధంగా నేను డేటా కలెక్ట్ చేసుకున్నా. ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఈ మార్క్స్ నేను కలెక్ట్ చేసుకున్నా. అయితే నేను యావరేజ్గా నేను చెప్పిన సబ్జెక్ట్ అనేది పిల్లలకి ఏ విధంగా అర్థమైందో తెలుసుకోవడానికి డిస్క్రీట్ సిరీస్లో డేటాని తీసుకొని డిస్క్రీట్ సిరీస్లో క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే దానికి వచ్చేసి ఫార్ములా అనేది సమ్మేషన్ FI ఇంటూ XI బై క్యాపిటల్ Nగా ఉంటుంది. దీనికేమో X బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ XI బై స్మాల్ nగా ఉంటుంది. ఓకేనా, దీనికేమో X బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ FI ఇంటూ XI బై క్యాపిటల్ Nగా ఉంటుంది. ఇవేమో XI వాల్యూస్, అబ్జర్వేషన్స్ అంటాము. కరస్పాండింగ్గా 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమందో చెప్పేదాన్నే ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా, సో ఈ విధమైన ఫార్ములా రాసుకుంటాము. ఈ ఫార్ములా ప్రకారము మనము క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాము. సో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మళ్ళీ సపరేట్గా చెప్తాను క్లాసెస్. ప్రాబ్లమ్స్ ఎవరికైనా అర్థం కాకపోతే అక్కడ అర్థమవుతుంది. రియల్ లైఫ్లో ఎక్కడ వాడతాం అనేది నేను ఇక్కడ చెప్తున్నా. మీన్ అనేది ఇది డిస్క్రీట్ సిరీస్. ఇందాక ఇండివిజువల్ సిరీస్ చెప్పాను కదా, ఇది డిస్క్రీట్ సిరీస్. ఇకపోతే కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కంటిన్యూస్ సిరీస్లో క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 10 మధ్యలో ఎన్నైనా రావచ్చు. కరెక్ట్గా 10 వస్తాయా మార్క్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు? రావు. 0 నుంచి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 10 నుంచి 20 మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంతమంది, 20 నుంచి 30 మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంతమంది, 30 నుంచి 40 మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంతమంది. ఈ విధంగా నేను ఒక డేటాని దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటాను. సో నేను మొత్తం టెస్ట్ పెట్టింది 50 మార్కులకి. 0 నుంచి 10 మంది వచ్చింది, ఒక 25 మందికి వచ్చింది అనుకుందాం. 10 నుంచి 20 వచ్చింది, ఒక 25. నెక్స్ట్ 20. ఈ విధంగా నేను కనుక డేటా తీసుకొని యావరేజ్గా నా సబ్జెక్ట్ ఎంతమందికి అర్థమైందో నేను కనుక క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ కంటిన్యూస్ సిరీస్లో సమ్మేషన్ FI ఇంటూ MI బై క్యాపిటల్ N అనే ఒక ఫార్ములా తీసుకొని అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేసి నేను నా సబ్జెక్ట్ పర్లేదు ఇంతమందికి అయితే అర్థమవుతుంది అని యావరేజ్గా నేను చెప్పగలుగుతాను. ఇది అర్థమెటిక్ మీన్కి సంబంధించిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట.
రియల్ లైఫ్లో అర్థమెటిక్ మీన్ ఎక్కడెక్కడ వాడతామో చూడాలి. అండ్ ఇండివిజువల్ సిరీస్ వస్తే ఏ ఫార్ములా వాడతాము, డిస్క్రీట్కి అయితే ఏ ఫార్ములా వాడతాము, కంటిన్యూస్కి అయితే ఏ ఫార్ములా వాడతామో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎక్కడ వాడతామో గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు వాడతామో గుర్తుపెట్టుకోవాలి, ఎలా వాడతామో కూడా మనము ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చూస్తామన్నమాట మెజర్స్ ద్వారా. ఓకేనా? సో ఇది రఫ్, ఇది అయిపోయింది. ఇకపోతే అర్థమెటిక్ మీన్ గురించి డెఫినేషన్ అర్థమైంది కదా. టోటల్ వాల్యూ, ఇది ఒక మ్యాథమెటికల్ మెజరు, మొత్తం అన్ని వాల్యూస్ని యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డివైడ్ చేయడమే దీని యొక్క మీనింగ్ అనమాట, డెఫినేషన్ యొక్క మీనింగ్. నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ మీన్కి చెప్పాను కదా ఫార్ములాస్, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఈ విధంగా మనము ఫార్ములాస్ అనేవి రాసుకోవాలి. ప్రతి దానికి కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న దాంట్లో ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాము. అర్థమెటిక్ మీన్కి ప్రాపర్టీస్ అనమాట. సో ప్రాపర్టీస్ ఏంటి అంటే ఎవ్రీ డేటా సెట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ వన్ మీన్, అంటే ప్రతి డేటా సెట్కి కూడా ఒకటే మీన్ అనేది వస్తుంది, మీన్ వాల్యూ ఒకటే వస్తుంది అనమాట. అయితే నా సబ్జెక్టు 30% అయినా అర్థమవుతుంది, లేదా ఇంకేదైనా మారితే అంతవరకే అర్థమవుతుంది. అంతేగాని 30% అర్థమైంది, 50% అర్థమైందని 2-3 రకాల ఆన్సర్లు చెప్పకుండా ఒకటే ఆన్సర్ ఇక్కడ మనం చెప్పగలుగుతాం. ఎగ్జాక్ట్గా నా సబ్జెక్ట్ ఒక 30% అయితే అర్థమవుతుంది స్టూడెంట్స్కి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అర్థమెటిక్ మీన్ ద్వారా. ఓకేనా? ఇది మెయిన్ ప్రాపర్టీ. ఇట్ ఈజ్ యూజ్ ఎవ్రీ సింగిల్ వాల్యూ ఇన్ ది క్యాలిక్యులేషన్. అంతే కదా, ఇందులో ప్రతి ఒక్క సింగిల్ వాల్యూని యాడ్ చేసి దాన్ని డివైడెడ్ బై అబ్జర్వేషన్స్ చేస్తేనే మనకి ఆన్సర్ వచ్చింది. సో ఎవ్రీ డేటా సెట్లో ఉన్న ప్రతి సింగిల్ వాల్యూని కూడా మనం యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ ద మీన్ ఈజ్ ఆల్వేస్ 0. సో ఇక్కడ డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము ప్రాబ్లమెటిక్లో, డిఫరెన్స్ అనేది కూడా 0 వస్తుంది ఎప్పుడు కూడా, సమ్ ఆఫ్ ద డీవియేషన్ వాల్యూ ఎప్పుడు 0 వస్తుంది అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూడండి, వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్ అండ్ అండర్స్టాండ్. చెప్పా కదా, సో సింపుల్గానే జస్ట్ ఎడిషన్స్ తెలియాలి, డివిజన్ తెలియాలి, మనకి సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, హైలీ స్టేబుల్ ఫర్ ద స్టాటిస్టికల్ అనాలిసిస్. మనం స్టాటిస్టికల్గా ఏ అనాలిసిస్ చేయాలనుకున్నా కూడా దీని ఆన్సర్ అనేది స్టెబిలిటీ అనేది బాగుంటుంది దీనికి. నెక్స్ట్ కన్సిడర్ ఎవ్రీ డేటా పాయింట్. సో ప్రతి డేటా పాయింట్ని నేను చెప్పాను కదా క్యాలిక్యులేట్ చేస్తాము, దేన్ని వదిలిపెట్టమన్నమాట, దీన్ని మనం ఎక్కడ ఇగ్నోర్ చెయ్యము. డేటా సెట్లో ఏ పాయింట్ని కూడా మనము ఇగ్నోర్ చెయ్యము, నెగ్లెక్ట్ చెయ్యము. ఓకేనా? సో ఇకపోతే నెక్స్ట్ హెవీలీ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. సో హెవీలీ ఎఫెక్టెడ్ బై ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్. అంతే కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్లో స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఓన్లీ 5 స్టూడెంట్స్ గురించే మాట్లాడుతున్నాను. 5 స్టూడెంట్స్కి 50 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే వచ్చిన యావరేజ్ని నేను ఫైండ్ అవుట్ చేశాను. అదే నా క్లాస్లో ఇంకొక పర్సన్ డేటా మర్చిపోయాను నేను రాయడము, ఇంకొక పర్సన్ ఉన్నాడన్న విషయం మర్చిపోయాను. సో వాడికి 0 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, డివైడెడ్ బై 6 అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో 150 డివైడెడ్ బై 6 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి. అంతేనా? 25 వస్తుంది. అంటే చూడండి చాలా చేంజ్ అనేది జరుగుతుంది. ఎక్స్ట్రీమ్ వాల్యూ వల్ల మీనే మారిపోయింది, అర్థమే మారిపోయింది. అంటే 25% అర్థమవుతుంది పిల్లలకి నేను చెప్పింది అనేది, మళ్ళీ ఆన్సర్ ఏమంటే చేంజ్ అయిపోయింది. అండ్ ఒకవేళ కనుక మనం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఒక డ్రగ్ అనేది 100% బాగా వర్క్ అయింది అనుకుందాం ఒక పర్సన్ మీద, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంకొక వాల్యూ యాడ్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ 7 చేంజ్ అవుతుంది. 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 7 చేంజ్ అవుతుంది. అంటే ఎంత మొత్తం ఇక్కడ 150, ఇది ఇక్కడికి 150 అయింది కదా, ఇది 150 + 100, 200 డివైడెడ్ బై 7. ఇప్పుడు చూడండి డ్రగ్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుందో. చేంజ్ వస్తుంది, అంటే ఇక్కడ ఎఫిషియన్సీ కూడా మారిపోయింది, పర్సంటేజ్ కూడా చేంజ్ అవుతుంది. అలా ఎక్స్ట్రీమ్ వాల్యూ ఎప్పుడైతే మనం యాడ్ చేసుకుంటామో వాల్యూ అనేది ఇక్కడ చాలా చేంజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేసు డేటాలో ఒకేసారి ఒక 1000 నెంబర్ యాడ్ అయింది అనుకోండి అవుట్ సైడ్ నుంచి, అప్పుడు డివైడెడ్ బై ఇంకొక నెంబర్ పెరుగుతుంది, ఆన్సర్ ఒకేసారి చాలా చేంజెస్ అనేవి జరుగుతుంది. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఓపెన్ ఎండెడ్ డేటా. అంటే ఓపెన్ ఎండెడ్ డేటా అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10, 10 to 20, 20 to 30, ఈ
అండ్ సో ఆన్ అని చెప్పేసి ఓపెన్ ఎండ్ క్లాసెస్ వచ్చాయనుకోండి, ఇంకెంతైనా ఉండొచ్చు. ఎండ్ లేని క్లాసెస్ వచ్చినప్పుడు అప్పుడు మనం అర్థమెటిక్ మీన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పర్టికులర్గా తెలిస్తేనే డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూని మనం రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ రిజల్ట్ మైట్ బి వాల్యూ నాట్ ప్రజెంట్ ఇన్ ద డేటా. సో మనకు వచ్చిన రిజల్ట్ అనేది డేటాలో ఉంటుందో ఉండదో కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. చూడండి, ఇక్కడ 30 ఉంది, ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 25 ఉంది. ఈ డేటా సెట్లో ఉందా ఆన్సర్? అసలు డేటా సెట్లోనే లేదు. ఇవన్నీ కూడితేనే ఈ ఆన్సర్ వచ్చింది, కానీ ఈ డేటా సెట్లోనే ఆన్సర్ లేదు. 28 పాయింట్ సంథింగ్ వచ్చింది, ఇక్కడ ఆన్సర్ లేదు. ఈ విధంగా మనకు వచ్చే రిజల్ట్ అనేది డేటా సెట్లో ఉండే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇవి అర్థమెటిక్ మీన్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ప్రాపర్టీస్. ఎగ్జామ్లో కనుక వాట్ ఈజ్ గుడ్ యావరేజ్ అని అడిగినా, వాట్ ఈజ్ మీన్ బై అర్థమెటిక్ మీన్ అడిగినా, ఎక్స్ప్లెయిన్ ద గుడ్ యావరేజ్, యావరేజ్, ఇలా యావరేజ్, మీన్, అర్థమెటిక్ మీన్ అని ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఈ ఆన్సర్ రాస్తారనమాట. సో మొత్తం ఓవరాల్ మీనింగ్ ఇదే. సో ఈ డెఫినేషన్ రాసి ప్రాపర్టీస్ నోట్ చేసుకుంటారు. దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, కీ డిసడ్వాంటేజెస్ ఏంటి రాసిన తర్వాత ఫార్ములాస్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్, ఇండివిజువల్ సిరీస్కి ఫార్ములా, డిస్క్రీట్ సిరీస్కి ఫార్ములా, కంటిన్యూస్ సిరీస్కి ఫార్ములాస్ కూడా రాస్తారు. సో ఇంతటితో ఈ క్వశ్చన్ని మీరు క్లోజ్ చేయొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే డెఫినేషన్ కంపల్సరీ రాయాలి, దానికి తగిన ఫార్ములాస్ ఏమేమి అప్లై చేస్తామో రాయాలి, ప్రాపర్టీస్ ఉంటే ప్రాపర్టీస్ రాయాలి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాయాల్సి వస్తుంది లాంగ్ ఆన్సర్ కింద అడిగితే. ఇఫ్ ఇన్ కేసు ఓన్లీ లిమిటేషన్స్ మాత్రమే అడిగితే డిసడ్వాంటేజెస్ ఒకటి రాస్తే సరిపోతుంది. ఓకేనా. ఇది క్లియర్ అర్థమెటిక్ మీన్కి సంబంధించిన వీడియో. అయితే ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది వీడియో. నెక్స్ట్ క్లాస్లో మీడియన్ అండ్ మోడ్ గురించి చెప్తాను నేను మీకు. ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. అర్థమెటిక్ మీన్ ఎందుకు వాడతాము అంటే మీ మార్క్స్ మొత్తానికి కలిపి యావరేజ్ ఎంత వచ్చిందో చెప్పడానికి, యావరేజ్ శాలరీ ఎంత, ఒక వీక్ డేస్ తీసుకున్నప్పుడు యావరేజ్గా ఒక రోజుకి మీరు ఎంత సంపాదించాలో తెలియాలనుకున్నా కానీ, లేదా మీరు ఒక డివైస్ తయారు చేసినప్పుడు మీకు అందులో డేటా స్పీడ్ అనేది రోజుకింత వాడినప్పుడు యావరేజ్గా మీరు రోజుకి ఎంత వాడుతున్నారో తెలుసుకోవాలన్నా కానీ, ఎకనామికల్గా చెప్పాలి అంటే ఏదైనా ఒక పొలిటీషియన్ వాళ్ళ యొక్క పథకాలు ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అది ఇంకొక ప్లేస్లో ప్రవేశపెట్టడానికి ప్రజలు ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా, మన పార్టీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసుకోవాలన్నా కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, అంటే మీన్స్ ఇలాంటి మెడికల్ ఫీల్డ్లో కానీ, సో ఇలాంటి విషయాలలో మనము అర్థమెటిక్ మీన్ని, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని వాడతాము, అర్థమెటిక్ మీన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. ప్రతి దాంట్లో ప్రతి డేటా పాయింట్ని మనం అర్థమెటిక్ మీన్లో క్యాలిక్యులేట్ చేస్తాము. కానీ ఆన్సర్ మాత్రము డేటా సెట్లో ఉన్నదే రావాలని మాత్రం రూల్ లేదు. అండ్ ఓపెన్ ఎండ్ క్లాసెస్ని ఇది యాక్సెస్ చెయ్యదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎక్స్టర్నల్ డేటా కనుక యాడ్ అయితే అర్థమెటిక్ మీన్ అనేది చేంజెస్ చాలా ఎక్కువగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైతే క్లాస్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదా మీరు సింపుల్గా నోట్స్ చదవాలనుకున్నా, ఎగ్జామ్లో ఈజీగా రాయాలనుకున్నా, వీడియో ద్వారా వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని నా ఒపీనియన్. సో నచ్చితే లైక్ చేయండి. మీరు ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్, ఎస్పెషల్లీ ఫర్ దిస్ స్టాట్స్ క్లాస్. థ్యాంక్ యూ.